నెక్స్ట్ ఏప్రిల్ మంత్. ఏప్రిల్ 1 ఇండియన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇండియన్ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయింది. భారత ఆర్థిక సంవత్సరము ప్రారంభమవుతుంది. మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇండియన్ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అలాగే ఆల్ ఫూల్స్ డే, ఆల్ ఫూల్స్ డే అంటారు. అలాగే నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక అవగాహన దివసం, సెకండ్ వన్. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. నెక్స్ట్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం, నేషనల్ మ్యారిటైమ్ డే, జాతీయ సముద్రయాన దినోత్సవం, జాతీయ సముద్రయాన దినోత్సవం అని అంటాం. దీన్ని ఏప్రిల్ 5ను జాతీయ సముద్రయానం. అలాగే 7th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే. బికాజ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజం 1948 ఏప్రిల్ 7 ఈజ్ ఫార్మ్. సో వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు జెనీవా. ఓకే, జెనీవా. నెక్స్ట్ 10 వరల్డ్ హోమియోపతి డే, వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ఇది మనకు ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం. అయితే ఎవరి యొక్క వర్ధంతి అంటే ఇది మనకు ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఎవరు? డాక్టర్ శామ్యూల్ హనీమన్. శామ్యూల్ హనీమన్ బర్త్ యానివర్సరీ, డాక్టర్ శామ్యూల్ హనీమన్ బర్త్ యానివర్సరీ. ఓకే, వరల్డ్ హోమియోపతి. అయితే ఈ డాక్టర్ శామ్యూల్ హనీమన్ యొక్క సమాధి ఎక్కడుందంటే మనకు పత్తికొండ, కర్నూలు జిల్లాలో, ఏపీలో ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఏపీలో ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత 11 జననీ సురక్షా దినోత్సవం. జననీ సురక్షా దివస్, జననీ సురక్షా దివస్. అలాగే 12 ఏమంటాం? 12ను ప్రపంచ అంతరిక్ష దినోత్సవం, వరల్డ్ స్పేస్ డే, వరల్డ్ స్పేస్ డే, ప్రపంచ అంతరిక్ష దినోత్సవంగా మనము పేర్కొంటాము. అయితే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏదంటే మనకు ఆగస్టు 23 చంద్రయాన్ 3 అనేది ఫామ్ అయింది కదా. ఓకే, అందుకే ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే, వరల్డ్ స్పేస్ డే ఏప్రిల్ 12. ఓకే, సో లేదా విమానయాన, ఇంకొకటి ఏప్రిల్ 12 విమానయాన దినోత్సవము, ఏవియేషన్ డే, విమానయాన దినోత్సవము అంటాం. ఓకే, నెక్స్ట్ 13 ఖల్సా డే, ఖల్సా ఎస్టాబ్లిష్డ్ డే. వాట్ ఈస్ ఖల్సా? మనకు 1990 ఏప్రిల్ 13 ఏం జరిగిందంటే జలియన్వాలా బాగ్ ట్రాజడీ అనేది జరిగింది. 1990 ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13 ఏం జరిగింది? జలియన్వాలా బాగ్ ట్రాజడీ అనేది జరిగింది. అక్కడ అమృత్సర్, పంజాబ్. వేర్? అమృత్సర్, పంజాబ్ లో జరిగిందమ్మా. సో ఇది 1919 ఏప్రిల్ 13. సో ఏప్రిల్ 13 మనం ఏమంటామంటే ఖల్సా ఎస్టాబ్లిష్డ్ డే అంటాం. ఓకే, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ, బిఆర్ అంబేద్కర్
బర్త్ యానివర్సరీ, బిఆర్ అంబేద్కర్ బర్త్డే. ఓకే, సో భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. then ఏమంటాము? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. బట్ విచ్ డే సెలబ్రేటెడ్ కాన్స్టిట్యూషన్ డే? నవంబర్ 26 సెలబ్రేటెడ్ కాన్స్టిట్యూషన్ డే. ఏంటి? నవంబర్ 26. ఎందుకు? బికాజ్ ఆఫ్ 1949 November 26 our constitution is completed, so we can celebrate the constitution day November 26. okay, బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ ఏప్రిల్ 14. అలాగే అగ్ని నిరోధక దినోత్సవం, ఫైర్ ప్రొహిబిషన్ డే, ఫైర్ ప్రొహిబిషన్ డే, ప్రొహిబిట్ డే, అగ్ని నిరోధక దినోత్సవం అంటాము. ఓకే, నెక్స్ట్ తర్వాత 17 ప్రపంచ హీమోఫిలియా డే, వరల్డ్ హీమోఫిలియా డే, వరల్డ్ హీమోఫిలియా డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ 18 ఏమంటాం మనము? ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే, వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవంగా మనము పేర్కొంటాం. దీన్ని ఏప్రిల్ 14. మన దేశంలో వారసత్వ సంపదలు కూడా మనకు ఉన్నాయి. 43 వరకు ఉన్నాయి ఇప్పుడు మనకు వారసత్వ సంపద. యునెస్కో వారసత్వ సంపదలు మనకు 43 అనేది ఉన్నాయి. యునెస్కో వారసత్వ సంపదలు 43 వరకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 21 సివిల్ సర్వీసెస్ డే. చాలా సార్లు అడిగాడమ్మా, సివిల్ సర్వీసెస్ డే, సివిల్ అఖిల భారత సర్వీసుల దినోత్సవం, అఖిల భారత సర్వీసుల దినోత్సవం అంట. తెలుగులో ఏమంటాము? సివిల్ సర్వీసెస్ డే. చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. అఖిల భారత సర్వీసుల దినోత్సవము. సో నోట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరంటే ఎస్వి పటేల్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఈజ్ పటేల్. ఓకే, ఎస్వి పటేల్ ఆఫ్టర్ 1947. ఓకే, ఎస్వి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ 22 ధరిత్రి దినోత్సవం, ప్రపంచ ధరిత్రి దినం, వరల్డ్ ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం అంటాం. ప్రపంచ ధరిత్రి దినోత్సవం, ఎర్త్ డే. స్టడీ ఆఫ్ ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ అంటారు. స్టడీ ఆఫ్ ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ, పెడాలజీ. ఓకే, సార్ సాయిల్స్ ఈజ్ నోన్ యాజ్ పెడాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక 23 వరల్డ్ బుక్స్ డే, ఏప్రిల్ 23 వరల్డ్ బుక్స్ డే బికాజ్ ఆఫ్ విలియం షేక్స్పియర్ బర్త్డే యానివర్సరీ, విలియం షేక్స్పియర్ బర్త్ యానివర్సరీ. సో వరల్డ్ బుక్స్ డే ఆర్ వరల్డ్ కాపీ రైట్స్ డే, వరల్డ్ కాపీ రైట్స్ డే, కాపీ రైట్స్ డే, వరల్డ్ కాపీ రైట్స్ డే అంటాం. అయితే ఇక్కడ వరల్డ్ బుక్స్ డే ఆర్ వరల్డ్ కాపీ రైట్స్. మనకు విలియం షేక్స్పియర్ యొక్క నవలలు మ్యాక్బెత్, రోమియో అండ్ జూలియట్ ఇలాంటివి ఉన్నాయి మనకు. ది మర్చెంట్ ఆఫ్ ది వెనిస్, ది మర్చెంట్ ఆఫ్ ది వెనిస్, ది మర్చెంట్ ఆఫ్ వెనిస్, అలాగే మ్యాక్బెత్, రోమియో అండ్ జూలియట్. నెక్స్ట్ 24 పంచాయతీ రాజ్ డే, పంచాయతీ రాజ్ డే, ఏప్రిల్ 24 పంచాయతీ రాజ్ డే. ఇది 1993లో వచ్చిందమ్మా. 1993 ఏప్రిల్ 24న ఇది ఫామ్ అయింది. సో పంచాయతీ రాజ్ దినోత్సవం. ఓకే, నెక్స్ట్ 25 వరల్డ్
మలేరియా డే, వరల్డ్ మలేరియా డే అంటాం. వరల్డ్ మలేరియా డే ఇది April 25 వరల్డ్ మలేరియా డే. మలేరియా అంటే అర్థం చెడు గాలి, బ్యాడ్ ఎయిర్. మలేరియా, ఈ మలేరియా ఏది ఆడైన ప్లేస్ దోమ కాటు వల్ల కలుగుతుంది కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే సర్ రొనాల్డ్ రాస్. ఆయన పేరు మీద హైదరాబాద్ లో ఇది ఫీవర్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది. అలాగే 26 చెర్నోబిల్ డే. చెర్నోబిల్ డే, చెర్నోబిల్ డిజాస్టర్ డే. ఈ చెర్నోబిల్ మనకు ఎప్పుడు జరిగిందంటే 1986 April 26 జరిగింది ఇది చెర్నోబిల్. ఈ చెర్నోబిల్ అనే ప్రాంతం మనకి ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్ లో ఉంది. ఉక్రెయిన్. ఓకే, చెర్నోబిల్ డిజాస్టర్ డే. అలాగే ప్రపంచ మేధా హక్కుల దినోత్సవం 26. వరల్డ్ ప్రపంచ మేధా హక్కుల దినోత్సవం అంటాం. సో రైట్స్ డే, వరల్డ్ రైట్స్ డే, మేధా హక్కుల దినోత్సవం, ప్రపంచ మేధా హక్కుల దినోత్సవం అంటాం. ఓకే, సో ఇది. అలాగే ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం 28. వరల్డ్ వెటర్నరీ ట్రీట్మెంట్ డే, వరల్డ్ వెటర్నరీ ట్రీట్మెంట్ డే అంటాం దీన్ని April 28. అలాగే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 29. యాంటీ చైల్డ్ లేబర్ డే, యాంటీ చైల్డ్ లేబర్ డే, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటాం. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఓకే, నెక్స్ట్ ఇది. అలాగే వరల్డ్ డ్యాన్స్ డే, వరల్డ్ డ్యాన్స్ డే. సో April 20 సెలబ్రేట్ ది వరల్డ్ డ్యాన్స్ డే. ఓకే, ఇది మనకు ఏప్రిల్ గురించి. ఓకే, నెక్స్ట్ మే. మే 1 వరల్డ్ లేబర్ డే, ప్రపంచ కార్మిక దినోత్సవం అంటాం. ఏమంటాము? ప్రపంచ కార్మిక దినోత్సవం, వరల్డ్ లేబర్ డే అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వరల్డ్ ఆస్తమా డే, వరల్డ్ ఆస్తమా డే, లేదా తెలుగు ఏమంటాం? ఉబ్బస వ్యాధి దినోత్సవం, ఉబ్బస వ్యాధి వ్యతిరేక దినోత్సవం. సో వరల్డ్ ఆస్తమా డే. ఈ ఆస్తమా చూడమ్మా ఎక్కువ మెన్స్కి వస్తుంది, మా ఉమెన్స్కి వస్తుంది. అయితే ఆస్తమా కోసం మనకు తెలంగాణలో ఏర్పడేసిన ఒక మందు ఏదంటే హైదరాబాద్ చేప మందు. హైదరాబాద్ చేప మందు దేనికి ఫేమస్ అంటే ఆస్తమా వ్యాధి లేదా ఉబ్బస వ్యాధికి ఫేమస్. ఆ చేప ఉపయోగించే చేప ఏదంటే మనకు పులస చేప. సో ఇది ఏమంటాం? చెన్నా స్ట్రియేటా. దీని యొక్క శాస్త్రనామం చెన్నా స్ట్రియేటా, చెన్నా స్ట్రియేటా అంటారు. సో ఇది. సో వరల్డ్ ఆస్తమా కోసం ఉపయోగించే చేప ఏదంటే మనకు శర్మ. ఆస్తమా కోసం హైదరాబాద్ చేప మందు, హైదరాబాదు చేప మందులో ఉపయోగించే చేప పులస చేప. సో ఇది. సో చెన్నా స్ట్రియేటా అంటాం. దీని యొక్క శాస్త్రనామము చెన్నా స్ట్రియేటా. నెక్స్ట్ ప్రపంచ పత్రికా దినోత్సవం, వరల్డ్ న్యూస్ పేపర్ డే, వరల్డ్ న్యూస్ పేపర్ డే అంటాం దీన్ని. ఓకే, లేదా సూర్య దినోత్సవం లేదా శక్తి దినోత్సవం, శక్తి దినోత్సవం లేదా ఎనర్జీ దినోత్సవం, ఎనర్జీ డే. సూర్య దినోత్సవం, సూర్య దినోత్సవం. సో
ఇది మనకు ఇది వరల్డ్ న్యూస్ పేపర్ డే. న్యూస్ పేపర్ ఫ్రీడమ్ డే, ఫ్రీడమ్ డే అంటాం. వరల్డ్ న్యూస్ పేపర్స్ ఫ్రీడమ్ డే, ఫ్రీడమ్ డే. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, శక్తి దినోత్సవం, ఎనర్జీ దినోత్సవం లేదా సూర్య దినోత్సవం అని పేర్కొంటాం. ఓకే, ఇది 4. 3 తర్వాత 4 డైరెక్టర్స్ డే. డైరెక్టర్స్ డే ఎవరి బర్త్డే? ఇది దాసరి నారాయణరావు బర్త్డే అన్నది. దాసరి నారాయణరావు అది బర్త్డే ఇది. ఓకే, ఇది అలాగే కోల్ మైన్స్ డే 4 మే 4. మే 4 కోల్ మైన్స్ డే. బొగ్గు గనుల దినోత్సవం అంట. బొగ్గు గనుల దినోత్సవం. ఇక బొగ్గు నల్లగా ఉండడానికి కారణం ఏదంటే కార్బన్. బొగ్గు నల్లగా ఉండడానికి కారణము కార్బన్. అలాగే ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం, వరల్డ్ అథ్లెట్స్ డే, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఇది. ఏది 5 మే 5. అలాగే రెడ్ క్రాస్ డే 8 వరల్డ్ రెడ్ క్రాస్ డే, వరల్డ్ రెడ్ క్రాస్ డే. అయితే ఈ రెడ్ క్రాస్ ను 1858లో ఎవరయ్యా కనుగొన్నది? హెన్రీ డ్యూనాంట్. హెన్రీ డ్యూనాంట్, ఫౌండర్ ఆఫ్ ది రెడ్ క్రాస్ వాస్ హెన్రీ డ్యూనాంట్. ఓకే, సో ఇది చూసుకున్నాం సార్ రెడ్ క్రాస్ డే. ఈ రెడ్ క్రాస్ కు 3 సార్లు నోబెల్ అవార్డు అనేది వచ్చిందమ్మా. ఈ రెడ్ క్రాస్ సంస్థకు, వరల్డ్ రెడ్ క్రాస్ సంస్థకు 3 సార్లు 1917, 1944 అలాగే 1963 సారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, 3 సార్లు నోబెల్ బహుమతి పొందిన సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ సంస్థ. 1970 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైం, 1944 సెకండ్ వరల్డ్ వార్ టైం, అండ్ ఆల్సో అందర్ టైం. ఓకే, సో 1963. ఓకే, ఇది నెక్స్ట్ రెండవ ఆదివారం మదర్స్ డే, సెకండ్ సండే మదర్స్ డే, మాతృమూర్తుల దినోత్సవం అంటాం. జూన్ 3 సండే ఫాదర్స్ డే. ఓకే, నెక్స్ట్ 11 నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే ఎందుకంటే 1998 మే 11 సెకండ్ అటామిక్ టెస్ట్ కండక్టెడ్ ఎట్ పోఖ్రాన్ రాజస్థాన్. సెకండ్ అటామిక్ టెస్ట్ ఎట్ పోఖ్రాన్ రాజస్థాన్. సో పిఎం వచ్చేసి బై ద టైం పిఎం అటల్ బిహారీ వాజ్పేయి. సో దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. సో ఇది సెకండ్ అటామిక్ టెస్ట్ కండక్టెడ్ పోఖ్రాన్ రాజస్థాన్. సో బై ద టైం పిఎం అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ డైరెక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో కోడ్ వచ్చేసి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. రిమైన్ లాఫింగ్. కోడ్ ఈస్ బుద్ధ రిమైన్ లాఫింగ్. యాక్చువల్ గా 1974 మే 18 ఫస్ట్ అటామిక్ టెస్ట్ ఎక్కడ చేశారు? సేమ్ పోఖ్రాన్ రాజస్థాన్. బై ద టైం పిఎం వచ్చేసి ఇందిరాగాంధీ. సో డైరెక్టర్ రాజారామన్న, పిఎం ఇందిరాగాంధీ. సో అక్కడ డైరెక్టర్ ఎవరంటే రాజా రామన్న. సో డైరెక్టర్ 1970 అంటే ఫస్ట్ అటామిక్ టెస్ట్ టైంలో. సో అక్కడ కోడ్ బుద్ధుడు లాఫింగ్. బుద్ధ ఈజ్ లాఫింగ్. ఎందుకంటే ఆ రోజు మే 18 ఏం పడింది? వైశాఖ శుద్ధ పౌర్ణమి అంటే బుద్ధ పూర్ణిమ అనేది వచ్చింది. అందుకే అటువంటిది కండక్ట్ చేయకూడదు అని అర్థం.
అందుకే బుద్ధుడు నవ్వాడనే కోడ్ అనేది ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ తర్వాత అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఎవరు ఆ ఫస్ట్ నర్స్ అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ ఆనివర్సరీ, వరల్డ్ ఫస్ట్ నర్స్. సో ఈమె. ఓకే, నెక్స్ట్ ప్రపంచ మ్యూజియం డే 18, వరల్డ్ మ్యూజియం డే, వరల్డ్ మ్యూజియం. అయితే మనకు మ్యూజియంలో మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి. హైదరాబాద్ లో ఉండే మ్యూజియము సాలార్జంగ్ మ్యూజియం. థర్డ్ సాలార్జంగ్ దీన్ని సేకరించారు. థర్డ్ సాలార్జంగ్ అనేవాడు ఎవరమ్మా? ఒక ప్రధాని. ఇతనుకు ఒక ప్రధాని, నిజాం దగ్గర ఒక ప్రధాని. ఓకే, సో ఇది. తర్వాత 17 టెలికాం డే, వరల్డ్ టెలికాం డే, వరల్డ్ టెలికాం డే. నెక్స్ట్ 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, యాంటీ టెర్రరిజం డే. టెర్రరిజం 1991 మే 21 రాజీవ్ గాంధీ గారిని హత్య చేసిన రోజు. రాజీవ్ గాంధీ గారిని హత్య చేసిన రోజు, అసాసినేటెడ్ డే. సో 1991 మే 21. సో ఇక్కడ రాజీవ్ గాంధీ గారిని హత్య చేసింది ఎవరంటే ఎల్టీటీ, ఒక ఉగ్రవాద సంస్థ. ఏంటది? ఎల్టీటీఈ అంటే లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఈలం. లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ. ఈ ఉగ్రవాద సంస్థ ఎక్కడెక్కడ ఉంది? మనకు శ్రీలంక మరియు తమిళనాడులో నెలకొని ఉంది. ఓకే, సో రాజీవ్ గాంధీ గారిని హత్య చేసిన రోజు ఏంటంటే మే 21. సో వీ కెన్ సెలబ్రేట్ ఇది. సో యాంటీ టెర్రరిజం డే, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ జీవ వైవిధ్య దినోత్సవం 22 మే 22. బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య, బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవం అంటాం. నెక్స్ట్ కామన్వెల్త్ డే 24, కామన్వెల్త్ డే. అలాగే థైరాయిడ్ డే 25, థైరాయిడ్ డే. నెక్స్ట్ 29 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరెస్ట్ డే. ఎందుకంటే 1953 మే 29 మొదటిసారిగా ఎవరు క్లైమ్ అయినారమ్మా? మొదటిసారి ఎవరు ఎక్కారంటే ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే. వీళ్ళిద్దరు మొదటిసారిగా క్లైమ్ అయ్యారు. ఫస్ట్ టైం క్లైమ్ ద ఎవరెస్ట్ ఎడ్మండ్ హిల్లరీ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ టెన్సింగ్ నార్కే, భారత్ ఆర్ నేపాల్. ఓకే, వీళ్ళిద్దరు క్లైమ్ అయ్యారు కాబట్టి దీన్ని ఏమంటాం? ఎవరెస్ట్ డే అంటాం. ఓకే, 1953 మే 29. సో ఈ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది? నేపాల్ హిమాలయాలో ఉంది. వెరీ లొకేటెడ్, నేపాల్ హిమాలయాస్. ఓకే, నెక్స్ట్ యాంటీ టొబాకో డే మే 31 వచ్చేసి ఏంటి ఏమన్నాం? యాంటీ టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవము. ఓకే, ఇది మనకు మేకు సంబంధించినది. నెక్స్ట్ జూన్ వరల్డ్ మిల్క్ డే. జూన్ 1 వరల్డ్ మిల్క్ డే. నేషనల్ మిల్క్ డే అంటే November 26. ఓకే, వర్గీస్ కురియన్ బర్త్డే. ఇది వరల్డ్ మిల్క్ డే. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంగా దేశం ఏదంటే మనకు ఇండియా వస్తుంది. ఇండియా
ఇండియా. మోస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇండియా. అండ్ మోస్ట్ మిల్క్ కన్జ్యూమరింగ్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకే, అలాగే జూన్ 1 వరల్డ్ చిల్డ్రన్ డే. వరల్డ్ చిల్డ్రన్ డే, ప్రపంచ బాలబాలికల దినోత్సవం. అంటే జాతీయ బాలబాలిక దినోత్సవం November 14, నెహ్రూ గారి బర్త్డే November 14. సో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే వచ్చేసి మనకు ఏది June 1. ఓకే, June 1. నెక్స్ట్ అంతర్జాతీయ అమాయక బాలల పీడన దినోత్సవం. అంతర్జాతీయ అమాయక బాలల పీడిత దినోత్సవం. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ప్రెజర్స్ డే, అంటే పీడిత దినోత్సవం అంటాం, ప్రెజర్స్ డే. ఓకే, సో అంతర్జాతీయ అమాయక బాలల పీడిత, అంటే బాలలను పీడించి వర్క్ చేయించుకోకూడదు. ఓకే, నెక్స్ట్ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటాం. చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఇది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పటి నుండి 1972 June 5 నుండి ఇది సెలబ్రేట్ చేస్తున్నాం, 1972. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. నెక్స్ట్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 7. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే అంటాం. ఓకే, నెక్స్ట్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషియన్స్ డే, మహాసముద్రాల దినోత్సవం అంటాం. ఓకే, వరల్డ్ ఓషియన్స్ డే అంటారు. నెక్స్ట్ 12 రష్యా April 12 రష్యా ఇండిపెండెన్స్ డే. రష్యా ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే, ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఓకే, బ్లడ్ డొనేషన్. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే అంటాం దీన్ని. ఓకే, ఒక వ్యక్తి బ్లడ్ ను 250 ml చొప్పున ప్రతి 3 నెలలకు ఒకసారి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చు. ఒక వ్యక్తి రక్తాన్ని 200 ml చొప్పున ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎవరి 3 months ఒకసారి తన లైఫ్ టైంలో 168 times డొనేట్ చేయొచ్చు. విలియం హార్వే బర్త్ యానివర్సరీ, విలియం హార్వే. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రపంచ శరణార్థుల దినోత్సవం 20. ప్రపంచ శరణార్థుల దినోత్సవం. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంటాం. నెక్స్ట్ 21 వరల్డ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, వరల్డ్ యోగా డే అంటాం. ఫాదర్ ఆఫ్ యోగా పతంజలి మహర్షి. పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు 2nd CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు 2nd CJI ఎవరు? పతంజలి మహర్షి. బట్ పతంజలి మహర్షి యోగా ఫాదర్ ఆఫ్ యోగా. పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు 2nd CJI. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకో. అలాగే మ్యూజిక్ డే, వరల్డ్ మ్యూజిక్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం 23. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే,
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది 23 అనేది సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ థాయిలాండ్ స్వాతంత్ర దినోత్సవం 24. థాయిలాండ్ ఇండిపెండెన్స్ డే. థాయిలాండ్ ఇండిపెండెన్స్ డే. థాయిలాండ్ బ్యాంకాక్ భారత్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్. కరెన్సీ బహత్. థాయిలాండ్ బ్యాంకాక్ బహత్. ఓకే. నెక్స్ట్ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం 26. మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం. సో యాంటీ డ్రగ్స్ డే. అలాగే 29 జూన్ 29 స్టాటిస్టిక్స్ డే. ఏమంటాము? స్టాటిస్టిక్స్ డే 29. గణాంక దినోత్సవం అంటారు. గణాంక దినోత్సవం. ఎవరి బర్త్డే? పీసీ మెహరానోబిస్ బర్త్ యానివర్సరీ. సో ఇది మనకు జూన్ గురించి. ఓకే. ఇక జూలై. ఓకే. జూలై 1 డాక్టర్స్ డే. అంటే ఎవరి బర్త్డే? బీసీ రాయ్, బిధానీ చంద్ర రాయ్ బర్త్డే యానివర్సరీ. ఈయన వెస్ట్ బెంగాల్ కు సెకండ్ సీఎం. వెస్ట్ బెంగాల్ సెకండ్ సీఎం ఎవరు? బిధానీ చంద్ర రాయ్. ఈయన చనిపోయేంత వరకు సీఎం గా ఉంటూనే డాక్టర్ వృత్తి అనేది చేపట్టాడు. కాబట్టి ఇతని యొక్క బర్త్డే మరియు డెత్ యానివర్సరీ జూలై 1 కాబట్టి బర్త్డే అండ్ డేట్ యానివర్సరీ జూలై 1 కాబట్టి డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే. జూలై 1. అలాగే జూలై 1 జిఎస్టీ డే. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఏమంటాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది 2017 జూలై 1 ఇది స్టార్టెడ్ అస్సాం. 2017 జూలై 1 స్టార్టెడ్ అస్సాం. ఓకే. జిఎస్టీ డే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డే. ఓకే. జిఎస్టీ డే జూలై 1 అని కూడా అంటారు. అలాగే ఆర్బీఐ డే కూడా. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే. ఓకే. నెక్స్ట్ అమెరికా స్వాతంత్ర దినోత్సవం. అమెరికన్ ఇండిపెండెన్స్ డే. అమెరికన్ ఇండిపెండెన్స్ డే అంటాం. సో ఇది. సో ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ 4 అల్లూరి సీతారామ రాజు బర్త్ యానివర్సరీ. జూలై 4 అల్లూరి సీతారామరాజు బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ 5 అల్జీరియా డే. అల్జీరియా అతి వరకు. ఓకే. సో అల్జీరియా డే. నెక్స్ట్ 6 ప్రపంచ రేబీస్ డే. వరల్డ్ రేబీస్ డే. ఈ రేబీస్ దేని వల్ల వస్తుంది? కుక్క కాటు అంటే డాగ్ బైట్ వల్ల వస్తుంది. కాబట్టి రేబీస్ ని ఏమంటారు? ఇంకొకటి హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా. ఓకే. నెక్స్ట్ దక్షిణ సూడాన్ దినోత్సవం 9. సౌత్ సూడాన్ డే. చూడమ్మా, ఇది 2011 జూలై 9 అనేది ఆఫ్రికాలో ఎన్నో దేశం? ఇది 54th కంట్రీ. ఆఫ్రికాలో 54th కంట్రీ. యుఎన్ఓలో జూలై 14 జరిగింది. 2011 జూలై 14 యుఎన్ఓలో ఎన్నోది?
193rd కంట్రీగా మెంబర్షిప్ అయింది. ఓకే, సౌత్ సూడాన్ 2011 July 9 is formed. African 54th country. 2011 July 14 it is joined UNO as a 193rd membership country. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. July 9, ఓకే, సౌత్ సూడాన్. అలాగే ప్రపంచ జనాభా దినోత్సవం, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ పాపులేషన్ డే, వరల్డ్ పాపులేషన్ డే. ఎందుకంటే 1987 July 11 world population is 500 crores. So we can celebrate the population day. July 11 is a world population day. Okay, 1999 600 crores. 2011 700 crores. So 2022 November 15, so it is 800 crores. వరల్డ్ పాపులేషన్ ఈజ్ 800 crores. సో ఇది మనకు ఇది పాపులేషన్ గురించి ఇది కొంచెం చూసుకోండి. 87 July 11 500 crores, 1918 600 crores, 2011 700 crores, 2022 November 15 800 crores చేరింది. సో ఇది ఓకే. అలాగే July 11 తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, తెలంగాణ ఇంజనీర్స్ డే July 11. నెక్స్ట్ 12 మలాలా డే. మలాలా యూసఫ్జాయ్ ఎవరు? మలాలా యూసఫ్జాయ్. ఈమె పాకిస్తాన్ విద్యా హక్కుల కార్యకర్త. ఈమె పాకిస్తాన్ విద్యా హక్కుల కార్యకర్త. ఎవరు? మలాలా యూసఫ్జాయ్. ఈమెకు 2014లో నోబెల్ పీస్ అప్పటికి ఈమె 17 సంవత్సరాలు, 17 years. ఈమెతో పాటు మన ఇండియన్ ఎవరు? సత్యార్థి కైలాస్ గారికి ఏది నోబెల్ పీస్ వచ్చిందమ్మా. ఎవరు? మన ఇండియన్ సత్యార్థి కైలాస్, మధ్యప్రదేశ్. ఈయనకు ఏమైంది నోబెల్ పీస్ వీళ్ళిద్దరు కలిపి ఇచ్చారు 2014లో. ఓకే, సో మలాలా యూసఫ్జాయ్ ఆటోబయోగ్రఫీ ఐయామ్ మలాలా ఆటోబయోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం 14 అమ్మా. ఫ్రాన్స్ నేషనల్ డే, ఫ్రాన్స్ నేషనల్ డే. అలాగే యువ నైపుణ్యాల దినోత్సవం 15 వరల్డ్ యూత్ స్కిల్స్ డే. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం అంటాం. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం. అలాగే ప్రపంచ న్యాయ దినోత్సవం 17 వరల్డ్ జస్టిస్ డే. వరల్డ్ జస్టిస్ డే ఎప్పుడు? 17 July 17. ఓకే, తర్వాత అంతర్జాతీయ నెల్సన్ మండేలా డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. ఎవరు నెల్సన్ మండేలా? దక్షిణాఫ్రికా గాంధీ అంటారు, సౌత్ ఆఫ్రికా గాంధీ. యుఎన్ఓ ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. సో ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఓకే, ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మూన్ వాక్ మైకేల్ జాక్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ. ఇక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ వచ్చేసి నెల్సన్ మండేలా ఆటోబయోగ్రఫీ. ఓకే, నెక్స్ట్
జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం 20. జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం. నేషనల్ ఫ్లాగ్ రిసీవింగ్ డే. ఓకే. నెక్స్ట్ 26 కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ విజయ్ దివస్ చూడమ్మా, ఇది 1999 మే 14 స్టార్ట్ అయ్యి జూలై 26 ఈజ్ ఈక్వల్ టు 73 డేస్ పట్టింది. ఇది 1999 మే 14 స్టార్ట్ అయ్యి జూలై 26 కంప్లీట్ అయ్యి. అప్పుడు మన పిఎం ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. దీన్ని జూలై 26 ఏమంటావు, కార్గిల్ విజయ్ డే అన్నారు. ఇండియా పాకిస్తాన్ కు జరిగిన యుద్ధం ఏది కార్గిల్ యుద్ధం. ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో జరిగిన ఏకైక యుద్ధం ఏంటంటే ఎల్ఓసి కార్గిల్. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ కార్గిల్. ఓకే. సో ఇది కొంచెం చూసుకోండి అమ్మా, కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ వరల్డ్ హెపటైటిస్ డే 28. వరల్డ్ హెపటైటిస్ డే. నెక్స్ట్ వరల్డ్ పులుల దినోత్సవం. పులుల దినోత్సవం అంటాం. పులుల దినోత్సవం 29. వరల్డ్ టైగర్స్ డే. వరల్డ్ టైగర్స్ డే 29. సో టైగర్ ఈస్ అవర్ టైగర్. ప్యాంతారా టైగ్రిస్ అంటాం. ఇస్ ప్యాంతారా టైగ్రిస్ అంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంతారా టైగ్రిస్. సో ఫ్రమ్ 1972 టైగర్ ఈజ్ అవర్ నేషనల్ ఎనిమల్. టైగర్ ఈజ్ అవర్ నేషనల్ ఎనిమల్. ఓకే. సో ఇది చూసుకోండి మా రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ చెప్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ.